కొన్నిసార్లు దేవుడు ఏ స్థితికి తీసుకొస్తాడంటే నువ్వు ఏమీ చేసేది లేదు, నమ్మిక మాత్రం ఉంచాలా, నెమ్మదిగా వెయిట్ అపాన్ మీ అండ్ ట్రస్ట్ ఇన్ మీ, అంతే. నువ్వు చేయాల్సింది అంతా చేసావు. మొరపెట్టావు, కన్నీరు గార్చావు, అంగలార్చావు, నువ్వు చేయాల్సిందంతా చేస్తావు. ఇంకా నువ్వు చేసేదేమి, నా మీద విశ్వాసం ఉంచి ఓరక నిలుచుండి నేను చేసే కార్యాలు పొందుకోవడం మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా నేను ఏదోటి చేసేయాలి అనుకునే వారికి ఎప్పుడు నెమ్మది ఉండదండి. కానీ దేవుని చేతిలో పెట్టాను కదా, ఆయన చూసుకుంటాడు. దేవునికి అప్పగించాను కదా, ఆయన బాధ్యత వహిస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు అని స్థిరమైన విశ్వాసంతో ఉన్నవారు ఎప్పుడు ఎలా ఉంటారు తెలుసా అండి? చాలా నిమ్మళంగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు కొన్ని సముద్రాల దగ్గరికి వెళ్తే అలలు వచ్చి 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 ఎలా ఉంటుందంటే, ఆ అలలు చూస్తూ ఉంటే ఆ సముద్రానికి విశ్రాంతే ఉండదు అనిపిస్తుంది. కానీ కొన్ని లేక్స్ దగ్గరికి వెళ్తే చాలా స్టిల్గా ఉంటాయండి.